ఇక్కడ ట్రైను, ఇక్కడ చెరువు అనమాట. ఎప్పుడులాగానే రైస్లో ఉప్పు కారం వేసి తిప్పితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, తినేయడమే ఇంకా. హాయ్, ఇదేనండి మన బ్రేక్ఫాస్ట్. చూస్తున్నారు కదా 2 వాళ్ళలో. సౌత్ ఇండియా ఫుడ్ బెస్ట్ ఫుడ్ అండి. ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం చేయబోతున్నాం ట్రైన్ జర్నీ హజార్ నిజాముద్దీన్ నుండి విజయవాడ వరకు, అదే ఢిల్లీ నుండి విజయవాడ వరకు అనమాట. సో మీకు తెలుసు కదా, నేను ధర్మశాల నుండి అయితే నేను ఢిల్లీకి వచ్చేసాను లాస్ట్ వీడియోలో. సో ఎలా వచ్చానంటే నేను బస్సు వచ్చేసి ఐఎస్బిటి కాశ్మీర్ బస్ స్టాండ్ గేట్ దగ్గర దింపేసింది. సో అక్కడ తీసుకుని మెట్రో తీసుకుని అయితే వచ్చేసాను. సో ఇక్కడ మనకి ఇప్పుడు ట్రైన్ ఉందన్నమాట 2 o'clockకి. టైం వచ్చేసి కరెక్ట్గా 1:30 అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఉందన్నమాట. సో స్లీపర్ బుక్ చేసుకున్నాను నేను. ఇది వచ్చేసి నాకు 927 రూపీస్ పడ్డది. తత్కాల్లో బుక్ చేసుకున్నాను కాబట్టి. సో అదనమాట, ఇంకా మామూలుగా ఉండదు జర్నీ. ఇక్కడికి ఏంటంటే సో నార్త్ ఇండియా వస్తే స్లీపరు జనరల్ సేమ్, పెద్ద తేడా ఏమి ఉండదు. సో అదనమాట, ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నా. ఎండ చూసారు కదా, ఈ ఎండకి ఆ ట్రైన్లో చుక్కలు కనిపిస్తాయి. ఇదేనండి మన ట్రైను S1లో 22 అనమాట సీటు. వెళ్దాం. అదేండి ఆ పైన వచ్చిందనమాట మనకి. ఇది పట్టుకోండి, పైకి ఎక్కేయడమే. స్టార్ట్ అయిపోయిందండి మన ట్రైన్. ఇది ఎవ్రీ వీక్ 2 times ఉంటుందండి, మండే అండ్ ఫ్రైడే అనమాట. 2 o'clock అయితే స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్. సో చండీగఢ్ నుండి అయితే స్టార్ట్ అయ్యి మధుర వరకు అయితే వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. సో ట్రైన్ అయితే చాలా కొత్తగా ఉందండి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొత్తగా స్టార్ట్ చేశారేమో మేబీ. ఇప్పుడండి గాలివార్ జంక్షన్ వచ్చింది అనమాట, చూసారు కదా. సో పడుకుని పోయాను నేనైతే. ఇది 2వ స్టాప్ అనమాట మనకి హజార్ నిజాముద్దీన్ నుండి. ఆగ్రా అయితే దాటిపోయింది అనమాట. సో వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నానండి. అసలు 2 వాటర్ బాటిల్ అయ్యాయి అనమాట ఈరోజు. ఈ ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన నుండి ఇది 3వది అనమాట. మామూలుగా లేదు, వేడిగా అయిపోతున్నాయి. కాసేపట్లో వేడిగా అయిపోతాయి. చాలా కష్టంగా ఉందన్నమాట. అంటే వేడిగా అయిపోతున్నాయండి. ఏమైనా క్లాత్ కడదామంటే వాటర్ కారిపోతుంది, మళ్ళీ పైన కదా మంది వాటర్ కారిపోతుందని చూస్తున్నాను అదనమాట. సో ఇదంతా గాలివార్ రైల్వే స్టేషన్ అండి. ఇది మధ్యప్రదేశ్లోకి వస్తుంది అనమాట. దీని తర్వాత మనకి ఝాన్సీ స్టేషన్ అనమాట. సో అది ఒకసారి చూడండి. దీని పేరు నాకు తెలియదండి. మొత్తం ఇనుముతో తయారు చేసాడు. అలా 2 కింద రేకు కింద ఉంది. ఒక భోగిలో 3 పట్టుకెళ్తున్నారు. బాగున్నాయి వాటర్ ట్యాంకుల కింద. ఐరన్ పట్టుకెళ్తుందండి, ఐరన్. మన ట్రైన్ పక్కగా లేట్కి వెళ్తుందండి, ఎందుకంటే ఇది వీక్లీ 2 times నడుస్తుంది అనమాట. సో అందుకని చెప్పి వచ్చిన ప్రతి దానికి క్రాసింగ్ సైడ్ ఇచ్చేస్తుంది అనమాట మన ట్రైన్. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డైలీ నడిచే ట్రైన్స్కి ఇస్తారు కదా. సో అదనమాట. ఇప్పుడే మన ట్రైన్ సేవగ్రామ్ అనే జంక్షన్కి వచ్చిందండి. వాటర్ బాటిల్ తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ అవతల సైడు ఏం లేవన్నమాట కొట్లు, అవతల సైడ్ ఉంది. చూసారు కదా, అక్కడికి వెళ్ళాలి. ఇల్లు వచ్చినప్పుడు ట్రైన్ కదిలిపోద్దా అనిపిస్తుంది. ఇటు ఆరనుకొని వేయట్లేదు కదిలినప్పుడు. సో అదనమాట, వెళ్దాము వద్దని ఆలోచిస్తున్నాను, లేకపోతే నెక్స్ట్ స్టేషన్లో తీసుకుందామా అని. ఇదనమాట మన ట్రైన్. స్టార్ట్ చేయకుండా ఉంటే చాలు. అలా వాటర్ బాటిల్ తండ వచ్చిరండి, తీసుకున్నాను. సో ఆ ట్రైన్ ఇంకా అక్కడే ఉంది. వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈ ట్రాక్లో ట్రైన్ రావాలా, ట్రైన్ వెళ్ళిపోవాలి. నాకు దోలు తీరిపోద్ది అప్పుడు. ఇది వచ్చేసి సేవగ్రామ్ జంక్షన్ అండి. దీని తర్వాత మనకి బల్లార్ షా, నాకు ఆ పేరు తిరగడం రాదు ఎన్నిసార్లు వచ్చినా కానీ. బల్లార్ షా, దాని తర్వాత చంద్రపూర్, దాని తర్వాత వరంగల్, దాని తర్వాత మన విజయవాడ అనమాట. సో అది చూడటానికి 4 ఉన్నాయి స్టేషన్లు. బట్ టైం మట్టికి 8:40 అవుతుంది విజయవాడకి వెళ్ళినప్పటికి. మనమైతే ఇప్పుడు సౌత్లో ఉన్నామండి, మహారాష్ట్ర అనమాట. దీని తర్వాత 2 స్టాపులు దాటితే మనకి తెలుగు స్టేట్కి వచ్చేద్దాం. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకో తెలియదు ఈ ట్రిప్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నార్త్ ఇండియాలో ఫుడ్కి కానీ
ట్రాన్స్పోర్ట్కి కానీ చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. సో కొంచెం హ్యాపీగా ఉందన్నమాట ఇలాగా సౌత్ ఇండియా వస్తుంటే. సో అది సౌత్ ఇండియా ఫుడ్ బెస్ట్ ఫుడ్ అండి. ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడాలి. అంటే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. అసలు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతాం. సమోసాలుగా దన్నవరా బాబు, ఇంకా సమోసాలు అనకంటారా బాబు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్స్లో కానీ యూజ్ చేసే ప్లాస్టిక్ ఇంకా దేశంలో ఎక్కడ యూజ్ చేయరు తెలుసా. వాటర్స్ బాటిల్ కానీ, ఆ ఫుడ్ కానీ, ఫుడ్ ప్యాకింగ్ కవర్స్ కానీ మొత్తం ఎక్కడ లేని ప్లాస్టిక్ అంతా ఇక్కడే ఉపయోగిస్తారు. మళ్ళీ నో ప్లాస్టిక్ అంటారు. ఇదేనండి మన బ్రేక్ఫాస్ట్ చూస్తున్నారు కదా. 2 వాళ్ళు ఎందుకు తీసుకున్నాడంటే వాళ్ళ దగ్గర ఫోన్పే లేదంట తీసుకుందామంటే. నా దగ్గర ఏమో క్యాష్ లేవు, 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలకి ఏమొస్తాయి ఎవరా బాబు అంటే ఇంక 2 వాళ్ళు నమ్మకన్నాడే. ఏం చేస్తాం, తినేస్తున్నామే, ఇంకా తినబోతున్నాం కదా. సో అదనమాట అండి. ట్రైన్ అయితే ఆపేసాడు, అరగంట పైన ఆపేసాడు. ఇంకా వీడి ఇష్టం, ఇంకా ఎప్పుడు వెళ్తాడు అంతే. ఈ ట్రైన్స్ నమ్మకూడదు. ఇంకా ఎప్పుడేనండి మన ట్రైన్ బల్లార్షా అనే స్టేషన్కి వచ్చిందనమాట. సో ఇక్కడైతే ఫుడ్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. 50 రూపీస్ అనమాట, వెజ్ బిర్యానీ. వాటర్ మొత్తం కారిపోతుంది చూసారా, ఫుల్ అయిపోయి. అబ్బా మొత్తం స్టేషన్లోకి వచ్చేసింది. ఇప్పుడేనండి అన్న బిర్యానీ తీసుకున్నాను. బాగుంటే లక్కు, బాగోకపోతే ఏం చేయలేం. 50 రూపీస్ అనమాట. సో ఇటు నార్త్ సైడ్ వచ్చేస్తే మనకి, సౌత్ సైడ్ వచ్చేస్తే మనకి రైస్ తగ్గుతుంది అండి. నార్త్ సైడ్ వెళ్తే రైస్ బిర్యానీ కూడా ఉండదు. ఏమంటారు, చావాలంటారు, సబ్జీ అంటారు, నాకేం తెలియదు. అయ్యే దొరుకుతాయి. ఇక్కడ వస్తే రైస్ దొరికింది. చూద్దాం ఎలా ఉందో. డ్రై అయిపోయింది మొత్తం రైస్. ఎప్పుడులాగానే రైస్లో ఉప్పు కారం వేసి తిప్పితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. తినేయడమే ఇంకా. ఇప్పుడు ఫుడ్ తినేసానండి. ఇలా బ్యాటరీ కార్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను అనమాట. అంటే S1 అది S1 బ్యాటరీ కార్ బోగికి అదే కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. సో అది లోపలికి వెళ్తే ఏసీ ఇక్కడ కొంచెం వస్తుందండి. ఏసీ చల్లగా ఉంది. సో ఇది స్లీపర్ క్లాస్ అనమాట. డైరెక్ట్ కనెక్షన్ ఉంది. వచ్చి కూర్చున్నాను అలాగా కాసేపు. వర్షం పడుతుందండి, మాలే కాదు. ఇప్పుడే తెలంగాణ స్టేట్లకి ఎంటర్ అయిపోయాము. నెక్స్ట్ రామగుండం అనమాట. ఆ యూపీలో, ఆ ఢిల్లీలో ఎండకి 40 డిగ్రీస్ 45 డిగ్రీస్లో ఉండి చిరాకు ఇరంత పుట్టేసింది అనమాట. ఇక్కడ క్లైమేట్ అమ్మమ్మ మొత్తం వర్షం పడుతుంది. ఏమన్నా ఉందా? బిడ్డకు విడుదల. అమ్మ వర్షంలో నిజంగా ట్రైన్ అయితే దిగిపోయి వర్షంలో తడాలనిపిస్తుంది తెలుసా నాకు ఈ ట్రైన్ జర్నీలో ఈ వర్షం ఇచ్చే ఆనందం ఇంకేమీ ఇవ్వలేదండి నిజంగా. ఆ యూపీలో ఎండకి ఈ బాబోయ్ ఎందుకులే నరకం నుండి స్వర్గంకి వచ్చినట్టు ఉందన్నమాట ఈ వర్షం చూస్తుంటే. ఇలాగుంటే బాగుండేది నెక్స్ట్ స్టేషన్ వరకు. ఏంటంటే మన ట్రైన్ రామగుండం వచ్చింది. నెక్స్ట్ వరంగల్ అని విజయవాడ అనమాట. చాలా హ్యాపీగా ఉంది. దగ్గరికి వస్తున్న కొద్ది. ఇక్కడైతే వాటర్ బాటిల్ తీసుకోవాలి. బే తండా వాటర్ బాటిల్ తీసుకున్నా లేదండి. వెంటనే స్టార్ట్ అయిపోయింది అనమాట ట్రైన్. పర్యటన వచ్చి ఎక్కాను ట్రైన్. వేడిగాలు వచ్చేస్తుంది, వర్షం తగ్గిపోయింది. అక్కడ కొంచెం సేపు వచ్చింది వర్షం. చూడండి ఎంత ఎండో. అందుకే మరి క్లోజ్ చేస్తుండో. హాయ్, ఇప్పుడే వరంగల్ దగ్గరికి వచ్చామండి. చూసాక ట్రైన్ 20 మినిట్స్ నుండి ఆపేసాడు. ఇక్కడ ట్రైను ఇక్కడ చెరువు అనమాట. ఒక మినీ గోదావరిలో ఉంది, చాలా పెద్దగా ఉన్నది. దీని పేరేంటి మరి నాకు తెలీదు. సో అదనమాట. ఇటువంటి చోటన ఎంతసేపు అయినా పర్లేదండి, మంచి గాలి దొరుకుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. పేరేంటి? నామ్ క్యా? ఓకే. నగళ్ళు మంచి యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు బాగానే ఉంటుంది. 20+ దాటిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే తీసారండి ట్రైన్. ఒక అరగంట తర్వాత తీసిండనమాట. చెట్లు చూసారు అదే ట్రాక్ మధ్యన భలే పెంచుతున్నారు. ఇది హైవే పక్కన పెంచినట్టు పెంచుతున్నారు. ఇక్కడ పెంచుతున్నారు, లేకపోతే వచ్చేసే మరి.
బ్రిడ్జ్. ఆహా ఏ బాజ్ కర్దే మామ, బాజ్ కర్దే. ఇప్పుడే ట్రైన్ వస్తుందండి. ఇది కంప్లీట్లీ గూడ్స్ ట్రైన్. ఇది మొత్తం అన్ని బాక్సులు. ఏమన్నా హాయ్ హాయ్ చెప్పరా బాబు, నీ సొమ్మేమని అడిగానంటే. మనం ఇప్పుడే వరంగల్ వచ్చామండి. నిమ్మకాయలు వాటర్ బాటిల్ తీసుకుంటే కదా వెళ్దాం. సో ఇది 7వ 8వ అనమాట వాటర్ బాటిల్ మొత్తానికి జర్నీలో. 30 hours జర్నీ కదా, ఈ మాత్రం ఉండాలండి. సో అది అందులోకి ఎండాకాలం కదా, మామూలుగా లేదు. ట్రైన్ వచ్చేసి గంట లేట్ అయింది. 4కి రావాల్సిన ట్రైన్ 5 అవుతుంది అనమాట. 5 నిమిషాలతో 5 అవుతుంది. గంట వేసుకోండి, ఇంకా గంట లేటు. సో విజయవాడ కట్టడానికి వెళ్తుందంటే వెళ్దాం, నాకు తెలిసి వెళ్దాం. ఇంకా ఈ గంట కన్నా ఇంకొక అరగంట ఎక్స్ట్రా పడి 1:30 అవుతుంది తప్ప కట్టడానికి వెళ్దాం. సో అదనమాట. ఎక్కడైనా బండి అయితే అరగంట ఆపుతున్నాడు, నేనేమో అరగంట ఆపుతున్నాడు అనమాట. సో అది వచ్చేసామంటే ఇంకొక స్టాప్ విజయవాడ వచ్చేసినట్టే. తీస్తాడు అప్పుడే. ఈ ట్రైన్ ఏంటండి ఆరని కొట్టకుండా తీసేస్తున్నాడు అనమాట. చూసుకోకుండా ఉన్నామా అయిపోయినట్టే సినిమా. ఇతను దిగాలి, ఆగిపోయాడు. మరి వీడి వల్ల ఆగిపోయాడు. దిగుతున్నాడు ఎంత స్పీడ్లో దిగుతున్నాడు చూడండి. మళ్ళీ వర్షం వస్తుందండి. అదేనండి విజయవాడ రైల్వే స్టేషను. అదేంటి ట్రైన్ ఎక్కి ట్రైన్ బయట నుండి స్టేషన్ చూపుతున్నారు అనుకుంటున్నారా? ఈ ఆటోలు ఈ టాటా ఏంటి అనుకుంటున్నారా? చెప్తానండి. నేను ఎంత గొర్రెనంటే నాకు అప్పుడు అర్థమైందనమాట. నేను విజయవాడలో దిగిన తర్వాత నర్సాపురం వెళ్ళాలి. నర్సాపురంకి లాస్ట్ ప్యాసింజర్ వచ్చేసి విజయవాడ నుండి, అంటే విజయవాడ నుండి కాదు, రాయనపాడు నుండి అయితే ఉంటుంది 8:15కి అనమాట. సో నేను అక్కడ దిగిపోయి వెళ్ళిపోదామని ప్లాన్ వేసాను. సో నా ట్రైన్ ఢిల్లీ నుండి వచ్చాను కదా, ఆ ట్రైను రాయనపాలెంలో కరెక్ట్గా 7:55కి అయితే ఆగింది. దిగాను, అంత బాగానే ఉంది. అంత బాగానే ఉంది. చూసుకున్నప్పటికీ అక్కడ ట్రైన్ లేదు, నర్సాపురం ఉంది. ఏంటా అని చెప్పి 2 కళ్ళు పెద్ద చూసుకుంటే నేను దిగిందేమో రాయనాంపాడు, ఆ ట్రైన్ వెళ్ళేదేమో రామప్పపాడు నుండి అనమాట. సో అది రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కళ్ళు మూసిపోయినాయి నాకు అప్పుడు. వెళ్ళిపోవచ్చు కంగారులో దిగిపోయాను అనమాట. సో తర్వాత రిలీజ్ అయ్యాను ఇది చాలా దూరం అని. సో అలా అక్కడ దిగిన తర్వాత ఏం చేయాలో తెలియక స్టేషన్ బయటకు వస్తే అక్కడ నుండి విజయవాడ రైల్వే స్టేషన్ 11 కిలోమీటర్లు ఉంది. 11 కిలోమీటర్లు అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు. అక్కడ అన్న ఒక టాటా కనిపించాడు. ఇలా ఇక్కడ స్టేషన్కి వెళ్ళాలి ఎలా అంటే చెప్తే దుక్కుని దింపేశాడు మెయిన్ రోడ్ కూడా. అక్కడ నుండి ఆటోలు ఉంటాయంటే ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చానమాట. ఇదిదా మ్యాటరు. సో ఇది అనమాట సిచ్యువేషను. ఇలా జరిగింది. అసలు ఎందుకులే ఇంకా చెప్పుకోకూడదు, ఇంకా ఎవరితోటి మీకు చెప్తున్నాను నేను. సో అదనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఏం లేదండి. నెక్స్ట్ ట్రైన్ నాకు నర్సాపూర్కి 1 గంటకు ఉందన్నమాట. 1:30కి. ఓ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అయిపోయింది, 9:30 అయిపోతుంది. చేసేది ఏం లేదు, శుభ్రంగా పెయిడ్ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ముందు శుభ్రంగా ఫ్రెష్ అయ్యి ఫుడ్ ఏమైనా తిని వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి. ఇదే అనమాట పని. సో అది ఈ వీడియోతో ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.